తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అంతర్గత సమస్యలపై అధిష్టానానికి రిపోర్ట్ అందింది. రిపోర్టు ఆధారంగా బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్రారంభించింది. నేతల ఈగోకు చెక్ పెట్టాలంటూ కూడా బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా చర్చలు జరపనుంది. దీంతో ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లో కూడా భేటీ కానున్నారు. భేటీలో అభయ్ పాటిల్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని వారి మధ్య ఉన్న చిన్న విభేదాలను సెటిల్మెంట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అంతర్గత సమస్యలపై అధిష్టానానికి రిపోర్ట్ అందింది. రిపోర్ట్ ఆధారంగా బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్రారంభించింది. నేతల ఈగోకు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా చర్చలు జరపనుంది. దీంతో ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో అజయ్ పాటిల్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని వారి మధ్య ఉన్న చిన్న విభేదాలను సెటిల్మెంట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పార్టీ అంతర్గత సమస్యలపై అధిష్టానానికి రిపోర్ట్ అందింది. రిపోర్ట్ ఆధారంగా కూడా బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్రారంభించింది. నేతల ఈగోకు చెక్ పెట్టాలంటూ బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా కూడా చర్చలు జరపనుంది. దీంతో ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లో కూడా భేటీ కానున్నారు. భేటీలో అభయ్ పాటిల్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని వారి మధ్య ఉన్న చిన్న విభేదాలను సెటిల్మెంట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అంతర్గత సమస్యలపై అధిష్టానానికి రిపోర్ట్ అందింది. ఈ రిపోర్ట్ ఆధారంగా కూడా బీజేపీ హైకమాండ్ యాక్షన్ ప్రారంభించింది. నేతల ఈగోకు చెక్ పెట్టాలంటూ కూడా బీజేపీ హైకమాండ్ గట్టి నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ ను, అదేవిధంగా ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య దిశగా కూడా చర్చలు జరపనుంది. దీంతో ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లో కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా అభయ్ పాటిల్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని వారి మధ్య ఉన్న చిన్న విభేదాలను సెటిల్మెంట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. బిందు తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు పార్టీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నాలైతే మొదలు పెట్టారని చెప్పొచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. అధిష్టానానికి అందిన నివేదిక ఆధారంగా కీలక చర్యలు ప్రారంభించినటువంటి బీజేపీ నేతల మధ్య సమన్వయం పెంచి భవిష్యత్ రాజకీయాలపై దృష్టి సారించిందని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే బండి సంజయ్, ఈటెల రాజేందర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో అభయ్ పాటిల్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా పాల్గొని ఉన్నారు. అయితే మరి ఈ భేటీలో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలకు తెరపడుతుందా, నేతల చుట్టూ సయోధ్య కుదురుతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇటీవల తెలంగాణలో పర్యటించినటువంటి మోదీ వచ్చే రాబోయే రోజుల్లో తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామని కూడా శపథం చేశారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణపై కూడా బీజేపీ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. తాజాగా నేతల మధ్య, కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు కావచ్చు, ఏదో వారైతే ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ నేతల మధ్య, కీలక నేతల మధ్య ఇదే పోరు గనక కొనసాగితే డబుల్ ఇంజన్ సర్కార్ అసాధ్యం అనేటువంటి భావించినటువంటి బీజేపీ దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల మనం చూసాం, మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఈటెల రాజేందర్ పై కూడా కొన్ని ఫ్లెక్సీలు వెలిచాయి. అదేవిధంగా ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి రానందుకు అని ఏడుపు అంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా సొంత పార్టీ నాయకులే ఇదంతా చేశారనేటువంటి ఆవేదనను, అభిప్రాయాన్ని కూడా ఈటెల రాజేందర్ వర్గీయులు
చెప్పారు. అయితే తాజాగా ఇటు బండి సంజయ్ కొడుకు వ్యవహారం సంబంధించి ఇటీవల ఒక్క కేసు సంబంధించి కూడా కొంతమంది సొంత పార్టీ నేతలే తెర వెనక తనను ఇబ్బంది పెట్టారనేటువంటి ఆవేదన కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ సంబంధించి కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈటల జోక్యం ఏంటి అనేటువంటి ఆవేదనను ఆందోళన ఇటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా ఎంపీల మధ్య ఆధిపత్య పోరైతే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఈ గొడవలకు పులి స్టాప్ పెట్టే విధంగా కూడా చర్యలు చేపట్టింది. ఆ నేపథ్యంలోనే రాయబారిగా తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలో దిగినట్టు కూడా తెలుస్తోంది. మరి వీరి సయోధ్య ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.